ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడుందా? అక్క, నన్ను కాదులే. అక్క 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 ఆగండి. అక్క అక్క ఏంట కంగారు? చూసుకొని నడవచ్చు కదా. మను, నేను ఆరు అక్కని చూశాను. మను, రోజు చూస్తూనే ఉన్నావు కదా. నేను చూడ్డం ఏంటి? సారీ ఊరికే అన్నానులే. అసలు నువ్వు ఆరుని చూడడం ఏంటి? పిచ్చి కొని పట్టిందా? మను, నువ్వు ఆరు అక్క అని చెప్పి ఫోటో చూపించావు కదా, నేను ఆ అక్కని ఇందాకే చూశాను. మను, ఏంటి ఇక్కడికి వచ్చిందా? ఎలా? అది ఉండేది ఇక్కడ కాదు కదా. హే, అక్కే మన మనిషా? నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ ఉండడానికి. అక్క మిస్ అయింది, నేను వెతకాలి. చిరుగు. ఏ అక్క, కొంపతీసి లావణ్య కనొచ్చిందా? అయ్యో నూను, ఈ బాగి కని లావణ్యని కలిస్తే నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది. ఇప్పుడు పిల్లల్ని ప్రమాదంలోకి తోసేసి కాపాడితే వినోద్ పూర్తిగా పడిపోతాడు. ఏం చేద్దాం? పిల్లలు, నాతో రన్నింగ్ రేస్ ఎవరు ఆడతారు? మేము ఆడతాం. ఆకాష్, నువ్వు ఆడవా? మిస్ అమ్మ, అనామిక, నాన్న నా పక్కన లేకపోతే నేను పరిగెత్తను. అమ్మని కాకపోవచ్చు కానీ నన్ను పిన్ని అనుకో. నేనున్నాను కదా, ఏం కాదు. వెళ్దామా? పదండి పదండి. కమన్ కమన్. లావణ్య బాగా కంటపడే లోపు లావణ్యని పట్టుకోవాలి. అక్క
రండి రండి. ఆకాష్ ఆకాష్ లే ఆకాష్ 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 లే ఆకాష్ ఆకాష్ లే ఆకాష్ ఆకాష్ ఏమైంది ఆకాష్ 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 ఏమైంది ఏమైందిరా ఆకాష్ ఆకాష్ బాబు ఇన్హేలర్ ఇవ్వండి. ఇన్హేలర్ ఇదిగో మేడం. ఇంకోసారి తీసుకో, ఇంకోసారి తీసుకురా తోడు. అసలు ఆకాష్ కి బ్రీతింగ్ ప్రాబ్లం ఎలా వచ్చింది? చిత్ర ఆంటీ రన్నింగ్ రేస్ పెట్టారు. ఆకాష్ పరిగెడుతూ ఆస్తమా వచ్చి పడిపోయాడు. నించు ఆకాష్. చిన్నగా ఆకాష్ బాబు. బుద్ధుందా చిత్ర మీకు? అసలు మీరు పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి వినోద్ ఇది? తనని నమ్మి మీరు పిల్లల్ని అలా ఎలా తీసుకొచ్చారు? ఆకాష్కి ఏమైనా అయి ఉంటే? చూడండి చైత్ర, పిల్లల విషయంలో ఎవరు ఏ తప్పు చేసినా నేను చూస్తూ ఊరుకోను. పిల్లల్ని చూసుకోవడం రాకపోతే దయచేసి ఆ బాధ్యత తీసుకోకండి ప్లీజ్. రండి పిల్లలు. బుద్ధి లేదు. ఏంటి వినోద్, ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి అసలు ఇలా మాట్లాడుతుంటే నువ్వేం అనవేంటి? తప్పు చేసినప్పుడు అమ్మ మందలిస్తుంటే ఎదురు చెప్పగలమా? అమ్మేంటి? అనామిక గారు మాట్లాడుతూ ఉంటే అచ్చమ్మ వదిలిన అనిపించింది. ఆవిడ చెప్పినట్టు నువ్వు పిల్లల బాధ్యత తీసుకోకపోవడమే బెటర్ చిత్ర. ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ చేయకు. కష్టపడి ప్లాన్ చేసి వినోద్ని సెట్ చేస్తే ఒక్క దెబ్బతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. మనోహరి దిష్టి పెట్టుంటుంది, అందుకే ఇలా అయింది.